హాయ్ అండి, నేను శిరీష. వెల్కమ్ టు శిరీషాస్ మీమా వంటిల్లు ఛానల్. ఈ వీడియోలో ప్రిపేర్ చేసిన కర్రీ అన్నంలోకి, పూరీ రోటీ కర్రీలోకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కర్రీ ప్రిపరేషన్లో నేనైతే కాలీఫ్లవర్ని తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి ఒక పక్కకు పెట్టుకోండి. నేను కొన్ని బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒక పక్కకు పెట్టుకోండి. కర్రీలో ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. ఒక చెంచాడు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని, ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా వేయించండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా తరిగి పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇవి కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోండి. ఉల్లిపాయ కొంచెం మాడనివ్వకుండా చూసుకోండి. అప్పుడే కర్రీ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ మరీ మాడిపోతే బాగుండదు. మూత పెట్టుకుని ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం తరిగిపెట్టి ఉంచుకున్నాం కదా, ముందుగా తరిగిపెట్టి ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, కాలీఫ్లవర్ని అన్నింటినీ కూడా వేసుకోండి. ఇంకా మీకు నచ్చితే వెరైటీ వెజిటేబుల్స్ ట్రై చేయొచ్చండి. పీస్ కూడా బాగుంటాయి, వంకాయ ముక్కలు కూడా బాగుంటాయి, ఆనపకాయ ముక్కలు బాగుంటాయి. అలా మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా ఇందులోకి ట్రై చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, ఒక ½ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉప్పు వేసాం కదా, అందుకని కొంచెం మగ్గుతాయండి. మామూలుగా అయితే మనకి బంగాళదుంప, క్యారెట్లు అయితే త్వరగా మగ్గిపోతాయి. కానీ కాలీఫ్లవర్ వేగడానికి కొంచెం టైం పడుతుంది. ముక్కలన్నింటినీ ఇలా కలుపుకుని చూసుకున్న తర్వాత ఒకసారి నొక్కితే ముక్కలు ఉడికేయలేదో తెలుస్తుందండి. ముక్కలు ఇంకా ఉడకపోతే ఒకసారి కలుపుకుని ముక్కల్లోకి కొద్దిగా నీళ్ళను వేసుకోవాలి. నీళ్ళు వేయడం వల్ల ముక్కలు త్వరగా ఉడుకుతాయండి. కూరంతా ఒకసారి దగ్గరికి పెట్టుకుని 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మొత్తం కూర అంతా మగ్గిపోతుందండి. అందుకన్నా ఎక్కువ టైం అయితే పట్టదు. ఆల్రెడీ సగం ఉడికిపోయాయి కదా, కూర అంతా కూడా ఉడికిపోయింది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇప్పుడు ఒక ½ టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవాలి. ½ టీ స్పూన్ కారము, ½ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా మూడింటిని వేసుకున్న తర్వాత ఒక 2 చెంచాల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. 2 చెంచాల ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం కూరంతా ఒకసారి కలుపుకోవాలి. ఆ కారం మసాలా అన్నీ అంటేలాగా కూరంతా కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత కూరంతా దగ్గర పెట్టుకుని మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి కర్రీని సర్వ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ కర్రీ అయితే అన్నంలోకి, పూరీ రోటీ కర్రీలో కూడా రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.